ఎం ప్రతాప్ గారు, ఈయన ఎలక్ట్రీషియన్ అండి. ఎం స్నేహలత హౌస్ వైఫ్, కందుకూరు నుంచి వచ్చారు వీళ్ళు. భర్త వయసు 32 సంవత్సరాలు వచ్చింది. పెళ్ళి కూడా మరి అయిన తర్వాత వీళ్ళిద్దరూ ట్రై చేస్తూ ఉన్నారండి. పాపం ట్రై చేస్తూ ఉన్న ప్రెగ్నెన్సీ రాకపోతే బయట డాక్టర్ల దగ్గరికి వెళ్ళి స్కానింగ్లు తీయించుకున్నారు. స్కానింగ్లు తీయించుకుంటే వాళ్ళు లో ఒవేరియన్ రిజర్వ్, ఆల్రెడీ అండాలు అయిపోయినాయి అని చెప్పారు. 23 ఏళ్ళండి అమ్మాయి వయసు. అండాలు అయిపోయినాయి అట, అడుగంటి పోయినాయి అట, అండాలు అయిపోయి 50కి 60కి చెప్పినట్టు చెప్పారు. 23 ఏళ్ళ అమ్మాయికి లో రిజర్వ్. 7/11/2025లో వాళ్ళకి చెప్పింది ఇది, స్కానింగ్లు అక్కడ రాసింది అది. మన దగ్గరికి ఎప్పుడు వచ్చారు? 19/3/2026 మార్చి 19వ తారీఖున వచ్చారు. మరి ఎన్నాళ్ళలో వచ్చిందండి ప్రెగ్నెన్సీ? ఇక్కడ 3 monthsలో సార్. 3 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఆవిడే అండాలతో, ఆయన వీర్య కణాలతో, ఐయుఐ లేకుండా, ఐవీఎఫ్ లేకోకుండా, డోనార్ లేకోకుండా. చూసారా ఎంత దారుణాలు జరుగుతున్నాయో? 23 ఏళ్ళ అమ్మాయికి అండాలు అయిపోయినాయి, డోనార్కి వెళ్ళాలని చెప్పిన పరిస్థితి. ఐవీఎఫ్ డోనార్ మరి ఇలాగా లేకోకుండా చక్కగా ప్రెగ్నెన్సీ తెప్పించగలిగాము న్యాచురల్గా. చెప్పండి సార్, అసలు మీకు ఎలా తెలిసింది మా గురించి, ఎలా రాగలిగారు, ఏం జరిగింది అనేది చెప్పండి. నా పేరు ప్రతాప్ అండి. మేము కందుకూరు నుంచి వచ్చినాము. మాకు పెళ్ళయి 2.5 సంవత్సరం అవుతున్నా కానీ పిల్లలు కలగలేదని వేరే హాస్పిటల్లో చేయించుకున్నాము. కానీ రిజల్ట్ రాలేదు. మేము యూట్యూబ్లో చూసి సార్ దగ్గరికి వచ్చాము. వచ్చిన 3 నెలల్లోనే మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు ఏం చెప్పారయ్యా డాక్టర్లు? అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉందన్నారు? అండాలు తక్కువగా ఉన్నాయి, ఐవీఎఫ్కి వెళ్దామని చెప్పినారు. ఐవీఎఫ్కి వెళ్ళిపో చెప్పారు. అవును సార్. మరి ఐవీఎఫ్ చేసామా మనం? చేయలేదు సార్ మనం. పీసీఓడి, నీటి బుడగలు, బబుల్స్ కూడా ఉన్నాయని చెప్పారు. అవును సార్. మరి అవన్నీ కరెక్ట్ అయిపోయినాయిగా? మనం ఏమన్నా బబుల్స్కి ఏమైనా సపరేట్గా గొట్టాలు వేసి లోపలేసి దాన్ని పగలగొట్టి వాటిని పచ్చడి చేసి ఏమైనా కార్యక్రమాలు ఏమైనా చేసామా మనం? ఏం చేయలేదు సార్. ఏం చేయలేదుగా. మామిడికాయ పచ్చడి, దోసకాయ పచ్చడి చేసినట్టు పగలగొట్టడాలు ఏం చేయలే. ఏం చేయలేదు సార్. మరి వాళ్ళు ఏం పగలగొట్టకపోతే అయ్యో ఆ బుడగలు ఇంకేం పోతాయమ్మా, పగలగొట్టాలరా, లెప్రోస్కోపీ రా, పొద్దునొస్తే సాయంత్రానికి పంపిస్తాను రా, ఇంతరా 30,000 కదరా అంటున్నారు. కానీ పొద్దున వెళ్తే సాయంత్రానికి మరి ఆపరేషన్ చేసి పంపిస్తున్నారు, బాగానే ఉంది, 30,000 తీసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఆ నీటి బుడగలు మళ్ళా వచ్చే నెలకల్లా మళ్ళా వచ్చేస్తున్నాయి. టామీ అని చెప్పి మన కుక్కని, ఇంట్లో కుక్కని వీధిలో వదిలిన అది ముడ్డు ఉప్పుకుంటే ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది. మనం కట్టిన 30,000 మాత్రం ఇంటికి రావండి. మన నీటి బుడగలన్నీ మన ఇంటికి బట్టవాడ అయిపోతాయి. అలాగనే డాక్టర్ గారు కూడా చెప్తారు, తప్పే లేదు. మేడం ముందే చెప్తారు, నీటి బుడగలు ఉన్నాయి, నేను ఆపరేషన్ చేస్తాను, కానీ బుడగలు మళ్ళా తిరిగి రావచ్చు. మరి మేడం ఎందుకు చేయాలంటే, చేస్తే ఆ ప్రెగ్నెన్సీ రావచ్చు, చేయకపోతే రాదు నీకు ప్రెగ్నెన్సీ. మనం త్వరగా ప్రెగ్నెన్సీ తెచ్చేసుకోవాలి. నీటి బుడగలకు ఆపరేషన్ చేసుకుని అవి మళ్ళీ తిరిగి వచ్చే లోపలే మనం లటుక్కుని ప్రెగ్నెన్సీ తెచ్చేసుకోవాలి అని చెప్తా ఉంటాం. మరి మనం ఏం చేసాం? ఆపరేషన్ అయి చేయలే, లటుక్కుని ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నామా? బుడగల్ని పట్టించుకోవాలా మరి మనం? ఎట్లా మరి ఏం జరిగింది? మీరు ఈ 2-3 నెలల్లో ఏం మందులు వాడారు? ఫస్ట్ 2 నెలలు ఏం వాడారు? క్రిములకు వాడారు. తర్వాత 1 నెల ఏం వాడారు? హార్మోన్స్, అవి అన్నీ కలిపి ఉంటాయి, మిక్సర్ గ్రైండర్ అవుతాయి. నీకు ఆహారంలో ఏమన్నా దోషాలుంటే వాటిని సరిచేయడానికి ఫుడ్ ప్రోడక్ట్లు లాంటి కొన్ని బిళ్ళలు ఉంటాయి. ఫుడ్లో ఏమైతే రావాలో విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ నీకు ఫుడ్లో అందాల్సినవి నువ్వు సరిగ్గా అందలేదని మాకు అనుమానం వస్తే వాటిని సప్లిమెంట్లుగా టాబ్లెట్ రూపంలో కూడా అందిస్తూ ఉంటాం. అవి కాకోకుండా హార్మోన్లు, మీకు ఏవైతే టెస్టులు చేసాం ఫస్ట్లో వచ్చినప్పుడు, క్రిములకి హార్మోన్లకి టెస్టులు చేసాం. ఆ క్రిములకు సంబంధించి భార్యకి భర్తకి మందులు ఇచ్చాం. అలాగే హార్మోన్లకు సంబంధించి భర్తకే ఇచ్చాం, భార్యకే ఇచ్చాం. అలా మందులు వాడిచ్చాం. వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. 2 నెలలు క్రిములు, 1 నెల హార్మోన్లు, 3 నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే మన క్రిములు, హార్మోన్లు కాన్సెప్ట్ కరెక్టా కాదా? కరెక్ట్ సార్. మరి నేను ఆ రోజు ఇట్లాగే కౌన్సిలింగ్లో చెప్పినప్పుడు ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా, మొత్తం ఎన్ని రకాల ప్రశ్నలు అడిగినా నేను క్రిముల దగ్గరికి, హార్మోన్ల దగ్గరికి వచ్చేవాడిని. అంటే చివరికి పురుగుల దగ్గరికే వచ్చేవాడిని. చివరికి నన్ను ఇసుకుపోయే వాళ్ళు, ఏ క్వశ్చన్ అడిగినా ఈయన పురుగులు అంటున్నాడు, ఈ మాయిదారు పురుగుల డాక్టర్ గారు ఏంటో అడి తిప్పి పురుగుల దగ్గరికి వస్తున్నాడు అనుకునేవాడు.
ఎందుకంటే ఈ క్రిములు అనే దాన్ని ఏ డాక్టర్ చూడట్లేదు, ఏ డాక్టర్ తొలగించట్లేదు. అందుకే మీకు ఐయుఐలు చేసినా రావట్లా, ఐవీఎఫ్లు చేసినా రావట్లా, ప్రెగ్నెన్సీలు రాకపోవడానికి కారణం క్రిములు హార్మోన్లు తప్ప మిగతా సమస్యలు కాదు. ఈ క్రిములు హార్మోన్ వల్ల మీ మిగతా సమస్యలు వచ్చినాయి, అంతకన్నా మించేవి లేదు. ఈ నీటి బుడగలంటే హార్మోన్ల సెగల వల్ల వచ్చిన సెగ్గడ్డలు, లేదా క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు, సిస్టులు, ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, హెమరేజిక్ సిస్టు, ఫైబ్రాయిడ్, పాలిప్పు, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇలాంటివి ఉన్నా కూడా మనం క్రిములు తొలగించుకుని హార్మోన్లు సరిచేసుకుంటే గడ్డలన్నీ అణిగిపోతాయి, బిడ్డలు వస్తాయి అనేది మనం చెప్పాం. అదే జరిగింది. రైట్. అలాగే మరి టెస్టులు కూడా అక్కడ చేయించాం. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది డాక్టర్ గారు. ఏమిటి అంటే అక్కడే బ్లడ్ టెస్ట్, స్కాన్ చేయించుకోమన్నాం. అన్నీ కూడా చక్కగా ప్రెగ్నెన్సీ ఉన్నాయని చూపిస్తున్నాయి. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు. న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని అక్కడ డాక్టర్ గారు ఇచ్చారు. 6 వీక్స్ 1 డే. డెలివరీ డేటు 14/3/2027. మార్చి 14న బిడ్డ రాబోతుంది, డెలివరీ అవబోతుంది అన్నట్టుగా చక్కగా ఇచ్చారు. ఓకేనండి. మీకు ఇంకా ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు. ముందుగా మీ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నానండి. ఎందుకంటే మీరు ఇక్కడ దాకా వచ్చారు అంటే మీరు కూడా త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. మీరు సరైన మార్గాన్ని ఎంచుకున్నారు కాబట్టి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మీరు కూడా త్వరలోనే ఇక్కడికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మీ మంచి వార్తలు చెప్తారని మనసారా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రైట్. ఆయన ఒక మాట చెప్పాడు, ఇక్కడికి వచ్చారంటేనే మీకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టని. నేను అది కూడా చెప్తూ ఉంటాను. ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ ఇవ్వలేని ఒక్క మాట నేను చెప్తూ ఉంటాను. నువ్వు 6 ఐవీఎఫ్లు చేయించుకో, కన్ఫామ్గా ప్రెగ్నెన్సీ అనేది ఏ డాక్టరు చెప్పలేరు. ఇప్పుడు వరకు ఎవరూ చెప్పట్లేదు. కానీ డాక్టర్ వైఎస్ బాబు, మీరు ప్రెగ్నెన్సీ వచ్చి తీరుద్ది, మీకు బిడ్డ పుట్టి తీరుతారు అని చెప్తా ఉంటాడు. ఎందుకనంటే మీరు పుట్టారు కాబట్టి మీకు బిడ్డ పుట్టి తీరాలి. బిడ్డ పుట్టించే శక్తి నీకు లేకపోతే నిన్నే పుట్టనిచ్చేవాడు కాదు భగవంతుడు. అలాగే ఇక్కడికి రానిచ్చేవాడు కాదు, ఇక్కడ నిలబడినిచ్చేవాడు కాదు. మీరు ఇక్కడ నిలబడ్డారు, ఇక్కడికి వచ్చారు అంటే దెయ్యాలు వదిలినాయి అని అర్థం. దెయ్యాలు వదిలి బిడ్డను పొంది మాతృదేవత పితృదేవతలో అవబోతున్నారని అర్థం. అది ఆయన ఇచ్చే సందేశం. అది ధైర్యంగా ఉండండి, భయపడకండి. కష్టకాలం అయిపోయింది, సుఖపడి సంతోషపడి బిడ్డతో ఆనందంగా గడిపే రోజులు వచ్చేసాయి అని ఆయన మీకు సందేశం ఇచ్చాడు. ఎందుకంటే నిన్నాళ్ళు అక్కడ ఉన్నాడు, 2 నెలల క్రితం తర్వాత అక్కడుండి ఇప్పుడు 2 నెలల తర్వాత ఇటు వచ్చాడు. అంతే కదా. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.